ఆడపిల్ల అర్ధరాత్రి తిరిగినప్పుడే స్వాతంత్రం వచ్చినట్టు అని గాంధీజీ చెప్పిన మాటలు. ఆడపిల్ల అర్ధరాత్రి తిరగడమేమో గాని ఒక గంట తిరిగినా కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి భారతదేశంలో. కాబట్టి స్వేచ్ఛ లేని ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా కూడా ఇంకా ఖైదీలుగా, చెరసాలలో బందీలుగా ప్రజలు అలాగే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఇంకా ఆకలి బాధలతో, ఆరని అప్పులతో ఇంకా చస్తూ బతుకుతూనే ఉన్నారు. కాబట్టి ముందు స్వాతంత్రం వచ్చింది అని అనేకంటే స్వేచ్ఛ కోసం పోరాడాల్సిన పరిస్థితి. ఈ తరంలో కూడా యువత ఉద్యోగాల కోసం వేటాడుతూనే ఉన్నారు, పరిగెత్తుతూనే ఉంటారు. ప్రపంచం మారుతుంది కానీ భారతదేశం మాత్రం మారట్లేదు. ఏదో సినిమాలో చెప్పినట్టు భారతదేశం షేపు మారితే అని. కాబట్టి ప్రజలు మారాలి. ముందు స్వేచ్ఛను తీసుకొద్దాం, దాని తర్వాత స్వాతంత్రం అనే పండగను చేసుకుందాం. ఒకవేళ స్వాతంత్రం వచ్చిందని అందరూ రోడ్ల మీదకి వచ్చి జేజేలు కొడుతున్నారా, అది మీ కర్మ. స్వేచ్ఛ లేనప్పుడు స్వాతంత్రం వచ్చి ఏంటి లాభం? హ్యాపీ రిపబ్లిక్ డే. జై హింద్.